ఇలా సభలు పెట్టి డబ్బులు వేస్ట్ చేయడం తప్ప ఏం ప్రయోజనం ఉందా? ఇంచ కూడా ప్రయోజనం లేదు. అది పరిస్థితి. అంటే జీవన్ రెడ్డికి కండో కప్పుతూ నేను జీవన్ రెడ్డి ఇద్దరం పార్టీని నడిపిస్తాము అనే మాట కూడా అన్నారు. మరి మిగతా కార్యకర్తల పరిస్థితి ఏంటి? కొడుకు పరిస్థితి ఏంటి? జీవన్ రెడ్డి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదమ్మా. ఆయన అప్పుడు టీడీపీ నుంచి ఇట్లాంటివి ఉండయి. కేసీఆర్ గారిని అప్పుడు తొక్కింది కూడా జీవన్ రెడ్డి గారే. ఒక రకంగా చెప్పాలంటే టీడీపీలో అప్పుడు కేసీఆర్ గారిని ఎదగనీయకుండా చేసింది కూడా జీవన్ రెడ్డి గారే. మర్చిపోయారేం పాత గతాలన్నీ ఏమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి చూస్తుంటే పాత వీడియోలన్నీ. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే జీవన్ రెడ్డి గారు 40 ఏళ్ల జీవితం కాంగ్రెస్ పార్టీతో నడిపాడు. ఎన్నొచ్చినా ఏమొచ్చినా నిలబడ్డాడు. అటువంటి మనిషి బయటికి వెళ్ళాడంటే సరైన కారణం చెప్పటం లేదు. నిన్న కేసీఆర్ సభలో అయినా ఏమైనా చెబుతాడేమో అనుకున్నాం మేము. అక్కడ కూడా సరైన సమాధానం అనేది రాలేదు. రేవంత్ రెడ్డి గారి మీద పడి ఆడవటం తప్ప రేవంత్ రెడ్డి గారికి కూడా ఘాటు వ్యాఖ్యలు ఏం తగల. ఆయనే వేసాడు. రేవంత్ రెడ్డి గారే గట్టిగా జీవన్ రెడ్డి గారి మీద వేశారు కానీ ఘాటు వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి గారి మీద ఈయన కూడా ఏమంతగా ఘాటు వ్యాఖ్యలు చేయలేదు. మరి ఇప్పుడు ఆయన వెళ్ళాడు పార్టీకి, ఏం చేస్తారు ఏంటి అనేది వాళ్ళకే అర్థం కావట్లేదు.